నమస్తే కృష్ణ కుమార్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. ఎస్ మేడం, ఇప్పుడు ఆగస్టు 15న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మహిళలకి ఉచిత బస్సు ఇస్తాను, అదే రోజున ఆటో వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తా అన్నారు. సో ఆటో వాళ్ళకి కొంచెం పక్కన పెడితే ఇక్కడ ఫ్రీ బస్ గురించి మనం మాట్లాడదాం. ఇప్పటికైనా ఇప్పుడు 1 ఇయర్ పైనే అయింది. ఇప్పుడు ఒక కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 ఇయర్ నుంచి ఫ్రీ బస్, మహిళలకి ఫ్రీ బస్ అంటున్నారు. దాని తర్వాత మనం జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే, బాబు నిన్ను నమ్మం బాబు అని అప్పటి నుంచి నిన్ను నమ్మం, అసలు ఇప్పటి నుంచి అదే బాటలో సూపర్ సిక్స్ గురించి, మహిళల గురించి అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటికైనా 100% మహిళలకి ఫ్రీ బస్ ఇస్తారనుకోవచ్చా? అంటే ఇప్పుడు డేట్ కూడా చెప్పారు కాబట్టి ఇస్తారని చెప్పుకోవచ్చు. ఓకే. పైగా ఇంకొకటి ఏంటంటే, ఇంతకు ముందంతా ఫ్యూయల్తో నడిచే బండ్లు, ఇంధనం తోటి ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అంటే ఆర్డర్ పెట్టారు కాబట్టి ఖర్చు తగ్గుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఆర్డర్ పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు ఈ వాగ్దానాన్ని అమలు పరిచే ఉద్దేశంలో ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఓకే. పైగా ఈ విషయం వల్ల ఆటోలకు ఏమన్నా ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి ఆటో వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తానంటున్నారు. దాని బదులు ఆటోలు డ్రైవర్లకి ఆర్టీసీ డ్రైవర్లుగా ఉద్యోగం వచ్చేటట్లుగా చేస్తే ఇంకా బాగుంటది. ఓకే. సరే, అది ఒక నిపుణులు చెప్పాల్సిన మాట అనుకోండి. అలా చేస్తే గనక వాళ్ళకి భద్రత ఉంటది అనేది, ఆర్థిక భద్రత ఉంటది. ఈ ఫ్రీ బస్ వల్ల వాళ్ళు నష్టపోకుండా ఉంటారు అన్నది ఒక అంటే రకమైన ఎందుకు డిలే అవ్వచ్చు మ్యామ్? ఇప్పుడు ఈ బస్ ఎలక్ట్రిక్ బస్సెస్ వల్లే అనుకోవచ్చా? ఇప్పుడు మనం డిలే, అప్పుడు ఆర్డర్ పెట్టానని అన్నారు, సరిగ్గా ఆన్ టైం డెలివరీ ఇవ్వకపోవడం వల్లే మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వలేకపోయారా, లేకపోతే ఇతర వేరే ఏదైనా రీజన్స్ ఉన్నాయని అనుకోవచ్చా? కాదండి. మనము మనసు విప్పి మాట్లాడుకుంటే, మనస్ఫూర్తిగా మాట్లాడితే, అసలు ఈ సూపర్ సిక్స్ అనేది నిజంగా అవి చేయగలిగేంత ఆర్థిక స్తోమత ఉందా రాష్ట్రానికి అని ఆలోచిస్తే అంత స్తోమత లేదనే అనిపిస్తుంది. అవును. ఎక్కడో దాకెందుకు. అవును. నిన్న కాక మొన్న యోగా డే జరిగింది. అవును. దానికి బడ్జెట్ వచ్చేసి 300 కోట్ల 3000 కోట్ల 300 కోట్లు. వందలు. 300 300 కోట్లు. సరే, 300 కోట్లు యోగా డే చేశారు. మరి అసలే భేద మాటలు మాట్లాడుతున్నారు కదా, భేద పలుకులు పలుకుతున్నారు కదా, ఎందుకు మరి యోగా డే కోసం అని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. నిజమే, నాకు కూడా ఒక క్షణం అనిపించింది. ఒక రకంగా యోగా డే అనేది నేషనల్ యోగా డే కాబట్టి, పైగా మోడీ గారు ప్రపంచ ఆరోగ్య సంస్థలో, ఐక్యరాజ్య సమితిలో మాట్లాడేటప్పుడు ప్రపంచ యోగా దినోత్సవంగా డిక్లేర్ చేశారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ డబ్బులు, ఈ నిధులు ఇచ్చి మీరు నడపండి, కొత్త రాష్ట్రం కదా అనే ఉద్దేశంలో చెప్పుంటే, అసలే రాజధాని కూడా లేని రాష్ట్రం అని చెప్పి ఇచ్చుంటే బాగుండేది. కానీ అసలు ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించే ఉద్దేశంలో మోడీ లేరు అనేది చాలా సందర్భాలుగా మనకి తేటతెల్లం అవుతుంది. ఇప్పుడు ఆయన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఒక రకంగా, లేని రాష్ట్రాలకు ఒక రకంగా ఆయన నిధులు విడుదల చేస్తుంది కూడా, అంటే నిధుల కేటాయింపు కూడా మనం చూస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న తెలంగాణలో కూడా డబ్బులు లేవు అంటున్నారు. పోయిన సంవత్సరమే మనకి అందాల పోటీలు జరిగాయి మహారాష్ట్రలో, మన దేశంలోనే జరిగినాయి. మరి ఈ సంవత్సరం తెలంగాణలో చేయాలి అని చెప్పి, అంటే మేమే చేస్తాము అని చెప్పి అనాల్సిన అవసరం మోడీకి ఏమొచ్చింది? మళ్ళీ పైగా ఇండియాలోనే నిర్వహిస్తాము అని చెప్పి బీజేపీ రాష్ట్రాల్లో కాకుండా బీజేపీయేతర రాష్ట్రమైన తెలంగాణకి ఇచ్చారు. ఆ భారం తెలంగాణ మీద మోపారు. అంటే ఒక రకంగా ఆయన
ఆర్థికంగా ఆయన సహకరించాల్సిన విషయాల్లో సహకరించకపోగా ఆర్థిక భారాలు ఆర్థికంగా భారం అయ్యే పనుల్ని ఈ ఈ రాష్ట్రాలకు ఇస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ కొంచెం అర్థమవుతుంది. ఇది కొంచెం మనము క్రిటికల్ గా ఆలోచిస్తే గానీ మనకు బోధపడే విషయాలు అన్నమాట ఇవి. ఎందుకు ఇలా చేస్తున్నారు? పోనీ చేసే ఆయన ఏమన్నా నిధులు ఇస్తున్నారా? దుబాయ్కి వెళ్ళిపోతుంటే ఆ ప్రోగ్రాము ప్రపంచ సుందర పోటీలు అది మేము కొట్లాడి మరీ తీసుకొచ్చాము భారతదేశానికి. దాన్ని ఇప్పుడు తెలంగాణకి ఇచ్చాము. ఇలాంటి పరిస్థితుల్లో అసలు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయిన పరిస్థితి, వాళ్ళ పోయిన గవర్నమెంటే లెక్కకు మించి స్తోమతకి మించి పథకాలు అమలు చేసిన పరిస్థితి, సంక్షేమము అంటే సంక్షేమము అభివృద్ధి రెండు పక్క పక్కన జోడెడ్ల మాదిరిగా వెళ్లాల్సిందే తప్పితే కేవలం సంక్షేమమే అనుకున్నా, కేవలం అభివృద్ధి అనుకున్నా సమాజంలో నష్టాలు జరుగుతాయి. పైగా ఆర్థికంగా కూడా మోయలేని భారం అవుతుంది అనమాట. ఆ పరిస్థితిలో ప్రభుత్వం ఉండడం బట్టి పైగా ఇప్పుడు అమరావతి పనులు, ఎక్కువ బడ్జెట్ అమరావతి మీద, పోలవరం మీద పెట్టాల్సి రావటము, పైగా ఈ ఇచ్చిన సూపర్ 6 ని ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్ లో ప్రభుత్వం కొంచెం 1 by 1 చేస్తుంది. అన్ని ఒకేసారి చేయడానికి మనమేమి మన దగ్గర ఏమి మింటింగ్ మిషన్ లేదు కదా. మింటింగ్ మిషన్ ఉంటే అలా చేసుకోవచ్చు. ఇదండి ఈ పరిస్థితి స్థూలంగా. ఈ పరిస్థితుల్లో అందుకు లేట్ అయింది అని అనిపిస్తుంది. ఏది ఏమైనా రాజకీయ పార్టీలు ఎన్నికల వాగ్దానాలు ఇచ్చేటప్పుడు, మేనిఫెస్టోలు తయారు చేసేటప్పుడు ఒకంత జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. అసలు రేపొద్దున్న ఎవరైనా సరే ఇలా వాగ్దానాలు చేసి వాగ్దానాలు నెరవేర్చకపోతే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అని అంటే, అవసరమైతే కోర్టుల ద్వారా కూడా చర్యలు ఉంటాయి అంటే ఎవరికి వాళ్ళు ఇలా మాట్లాడుకోకుండా ఉంటారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు, ఇన్ని కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పారు. ఎన్ని ఇచ్చారు అంటే ఏమీ లేదు. బాగా చేసిన పనులు ఏంటి అంటే పటేల్ విగ్రహం కావచ్చు, అట్లాంటి పనులు, వాగాడంబరమైన పనులు చేయటం తప్పితే ప్రజలకు అవసరమైన పనులు చేయట్లేదు. నల్లధనాన్ని తీసుకొస్తామని చెప్పారు, ఒక్కొక్కళ్ళ అకౌంట్ లో 15,000 వేస్తామని చెప్పారు, రకరకాలు చెప్పారు. వాళ్ళు మాత్రం ఏమైనా చేశారా? ప్రజలకు ఇంకొక ఆప్షన్ లేకుండా అయిపోతుంది. అవును, సరే ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇస్తారు అని దానికోసం అని చెప్పి ఎదురు చూడటము, ఎలక్షన్లు అయిన తర్వాత ఇచ్చిన దాంతో సరిపెట్టుకోవడం అలవాటు అయిపోయింది ప్రజలకు కూడా. కాకపోతే ప్రతిపక్షాలు వీటిని ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నాయి తప్పితే ప్రజలు వాటిని పెద్దగా ఖాతరు చేస్తున్నట్లేదు. మీరు అంటారు కానీ ఇస్తారా సస్తారా అనే ఉద్దేశంలో ఒక నిరాసక్తతలో ప్రజలు వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ ఆగస్టు 15కి ఈ ఉచిత బస్సు అనేది ఒక రకంగా మంచి కార్యక్రమం అనే చెప్పుకుందాము. పైగా ఇదేదో మహిళల కోసం, మహిళలని మెచ్చి వాళ్ళకి చేస్తున్నారని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సమాజం మొత్తానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక మహిళ ఖర్చు పెట్టేది తగ్గింది అంటే ఆ ఇంటికి ఉపయోగపడతాయి కదా డబ్బులు ఇంకొక రకంగా. అందుకని ఈ తాయిలాల్లాగా ఈ పథకాలు పెట్టి సంక్షేమం పేరుతోటి ఈ విధంగా చేసే విషయాల్లో కూడా రాజకీయ పార్టీలు అన్ని కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ వాగ్దానం నెరవేరుతున్నందుకు ఈ మహిళలు ముఖ్యంగా ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకుంటారని, అలాగే వీళ్ళు వాళ్ళ ఉపాధికి అంటే వాళ్ళకి ఈ ఆదా అయ్యే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ ఉచిత బస్సు వల్ల వాటిని వాళ్ళు మంచిగా ఉపయోగకరంగా వాడుకోవాలని చెప్పి, అంటే పౌష్టికాహారం తినడం కోసమా లేకపోతే పిల్లలకి పెట్టడం కోసం అలాంటి వాటికి వాడుకోవాలి, దుబారా ఖర్చులకు కాకుండా అనేది ఇంతకు ముందు సర్వేల్లో వచ్చింది కూడా. ఏంటి అంటే కొంచెం మహిళలు పౌష్టికాహారం కోసం వాడుకుంటున్నారు, పిల్లలకు మంచి తిండి పెట్టడానికి వాడుతున్నారు అని. ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాగే జరగాలని చెప్పి మనం కోరుకుందాము. దీన్ని ఒక హక్కుగా కంటే కూడా బాధ్యతగా మహిళలు తీసుకుంటే బాగుంటది అని చెప్పి నేను కోరుకుంటున్నాను.
ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.